అంగీకురుత్వమనధీరయ భావయంతు దాసాస్తవేతి వచవజయేమలోకాన్ ఏతావతైవ సుకరో నను విశ్వమాతః ఉద్దండదండధర కింకర మౌళిభంగః. అమ్మా విశ్వమాత, నీవు నన్ను నీ వాణినిగా స్వీకరించనైనా స్వీకరించుము, తిరస్కరించనైనా తిరస్కరించుము. నీవు ఏమి చేసినను సరియే. మేము మాత్రం నీ దాసులము అను మాట మాత్రము నిజము. అందుచే లోకమును జయించు శక్తి గలవారు మగుచున్నాము. నీ దాసులము అను మాట చెప్పినంత మాత్రముననే ఉద్దండులు అంటే తీవ్ర శక్తి గలవారు, యమకింకరులు, మౌళిభంగం అంటే వారిని లెక్క పెట్టకుండా మృత్యుంజయులవుట సులభము కదా. సర్వం శ్రీమాతయే అనే సమర్పణ భావంతో దురభిమానములు వదిలి తనను తాను పూర్తిగా సమర్పించుకున్నప్పుడు భక్తుడు తాను భగవంతుని సొత్తుగా స్వాధికారతను పొంది, అమ్మ నాది, భగవంతుడొక్కడే నాకు అనుకూలం, భగవంతునికి మించిన అన్యమైనటువంటి వస్తువు వేరొకటి లేదని గట్టి సంకల్పంతో మేము వేరే దానికి చెందము, నీవు స్వీకరించిన వదులుకున్న నీ ఇష్టం సుమా అనే పూర్తి విశ్వాసంతో, ఆమె రక్షించి తీరుతుందనే భావంతో పూర్తి శరణాగతి చేస్తాడు. అలాంటి వ్యక్తి మనస్సు సర్వదా భగవంతునితో అనుసంధానమై ఏ పని చేస్తున్నప్పటికీ ఫలాపేక్షను వదిలిపెట్టి నిష్కామ భావంతో బ్రహ్మకర్మగా చేస్తూ ఉన్నప్పుడు బాహ్య వస్తువుల చిహ్నాలు ఏమీ గోచరించని పరమహంస స్థితిలో అంటే శాశ్వతమైన ఆనంద స్థితిలో మృత్యుంజయులై ఉంటారు. అటువంటి భక్తునికి ప్రపంచం అంతా దాసోహం అవుతుంది, సర్వాన్ని జయిస్తారు. భక్తుడు పరితప్త హృదయంతో విలపిస్తే ఆమె సర్వం ఎరుకపరుస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు కర్మలు చేయవలసి వచ్చినా ఆమె చేతిలో తానొక పరికరంగా నిమిత్తమాత్రంగా భావిస్తాడు. వేదాంతవాక్యజనితం విమలం విచారైః ఆసాద్యబోధమనుచింతనతో పరోక్షం ముక్తిం వ్రజంతి మనుజా ఇతి సూక్తిమాద్య మాలంబ్యకస్తరితుమర్హతి శైలకన్యే. ఓ శైలకన్య, వేదాంతవాక్య శ్రవణముచే కలిగినదియు విచారణముచే అనుచింతనము అనగా నిరంతర ధ్యానముచే అపరోక్షమును సాక్షాత్ అనుభూతి గోచరమగు జ్ఞానమును పొందుటచే మనుజులు ముక్తి నొందుదురు. అటువంటి పురాతన సూక్తిని ఆశ్రయించి సాధకుడు సంసార సాగరమును తరించుటకు శక్తిగలవాడు అగుచున్నాడు. ఈ లోకమున కార్యాకార్యములన్నింటికి అంటే చేయదగిన పనులకును చేయకూడని పనులకును వేదశాస్త్ర పురాణాదులే ప్రమాణములయ్యున్నవి. ఎవడైతే శాస్త్రసమ్మతములకు విధి నిషిద్ధములు అవలంబించక తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించుచున్నాడో, కామక్రోధాది దుర్గుణములచే ప్రేరేపించబడి దుష్టకర్మలు అంటే శాస్త్ర విరుద్ధమైన కర్మలు చేస్తున్నాడో, అట్టివాడు ఎప్పుడు జ్ఞానసిద్ధిని పొందలేడు. జ్ఞానము తెలుసుకోనంత కాలము చిత్తశాంతి కలుగనేరదు. చిత్తశాంతి ఎప్పుడు లేకపోవునో అప్పుడు వాని మనస్సు అనేక విధములకు వికారములకు లోనై సుఖము కలుగనేరదు. అట్టి వానికి ముక్తి లభించదు. ప్రతి సాధకుడు వేదాంత వాక్య శ్రవణమును గురుముఖముగా మననము చేసి విచారణము చేయవలయును. మహాత్ములు గురువులు అంతర్ముఖ ధ్యానులై భగవదానుభూతిని పొంది ప్రత్యక్షంగా ఏదైతే దర్శించారో అది శిష్యులకు బోధించినప్పుడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో ఆచరణ చేసినప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతాడు. ఆత్మానుభవంచే స్వస్వరూపంలో లీనమై అంటే ఈ శరీర మనోబుద్ధ్యహంకార చిత్తాలనే దేహభ్రాంతిని మరిచి అపరోక్షానుభూతిలో ఆనంద సిద్ధిని పొందుతారు. నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అని మరలా మరలా ధ్యానించినప్పుడే శ్రీదేవి యొక్క దర్శనం కలుగుతుంది అని బృహదారణ్యకోపనిషత్తులో
చెప్పబడింది. ఏకైక వేద విషయాః కతి నామ శాఖాః తాసాం శిరాంసి కతి నామ పృథగ్విధాని అర్థావబోధ విదురోక్షర లాభ ఏవ కేషాం నృణాం కతిభిరస్తు శరీరబంధైః. ఒక్కొక్క వేదమునకు సంబంధించినవి ఎన్నెన్ని శాఖలు కలవు. ఆ వేద శాఖల శిరములు వేరువేరుగా ఎన్ని విధములుగా ఉన్నాయి. వాటి అన్నింటి యందు గల అర్థమును తెలియకపోగాక వానికి సంబంధించిన అక్షర లాభములు మానవులకు ఎన్ని శరీర బంధములతో కలుగును. ఒక్కొక్క వేదమునకు సంబంధించినవి ఎన్నో శాఖలు కలవు. విత్ అనే ధాతువు నుండి వేదం వచ్చింది. విత్ అంటే తెలుసుకోవటం. వేదము భగవతత్వాన్ని బోధింపచేస్తుంది. వేదాంతము అంటే ఏ జ్ఞానాన్ని తెలుసుకున్న తరువాత మరి తెలుసుకోవలసినది అంటూ ఏదీ ఉండదో ఆ జ్ఞానాన్ని వేదాంతం అంటారు. ఈ సృష్టి స్థితి లయలకు కారణం ఎవరు? ఈ జీవులంతా ఎక్కడ నుండి వస్తున్నారు, మళ్ళీ ఎక్కడకు చేరుకుంటున్నారు, దీనికంతటికి కారణం ఎవరు అనే జ్ఞానాన్ని, వాస్తవికతను తెలియచేసేదే వేదం. సమస్త వేదాలను సృష్టించినది భగవంతుడే. వేదాల ద్వారా తెలియబడేవాడు పరమాత్మే. వేదాలలో ఉన్న సారమంతా ఆ భగవంతుడి గురించే ఘోషిస్తున్నాయి. ఎంతో బ్రహ్మజ్ఞానం ఉంటే గాని సృష్టి సమిష్టిల గురించి సామాన్యులు ప్రశ్నలు వేయలేరు. అందుకని అవధులు లేనట్టిది ఈ బ్రహ్మం. ఈ జీవితంలో ఎదురయ్యే సుఖ దుఃఖాలనబడే సమస్యలు, వాటి వలన పరిస్థితులను ఎదుర్కొంటూ తనంతట తాను స్వానుభవంతో తెలుసుకున్న జ్ఞానము, ఆచరణతో కూడిన జ్ఞానము వలన సమస్త ప్రపంచము ఆ పరమాత్మ స్వరూపమే అనే తత్వము జన్మలు ఎత్తుచు ఒక జన్మము కంటే మరి ఒక జన్మ యందు భక్తి జ్ఞాన వైరాగ్యాలను ఉజ్జీవింపచేసుకుంటూ ఎన్నో జన్మలలో సాధన చేసినప్పుడు ఎన్నో జన్మల నుండి సృష్టించుకున్న శరీర బంధముల నుండి విముక్తుడవుతాడు. ఎన్నో జన్మలు సాధన చేసినప్పుడే వేదాంత జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలనే జిజ్ఞాస కలుగుతుంది. దీనినే బ్రహ్మ జిజ్ఞాస. న్యాయాః పరస్పర విభిన్న దృశః సహస్రం ఉచ్చావచాని చ భవంత్యుపబృంహితాని ఏవం స్థితే గిరిసుతే నిగమోపలానాం తాత్పర్యసారమవధారయితుం క్షమః కః. ఈ వేదాల అర్థమును తెలుసుకోకున్నను అవి ఎందులకు అని ప్రశ్నింతువా? అమ్మా గిరిరాజపుత్రి, పరస్పరమును విభిన్నములగు చూపులు భావభేదములు కలిగిన వాటిచే వేదవాంగ్మయ అర్థమును చక్కగా తెలుసుకొనుటకు సహాయపడునది అగు న్యాయ సూత్రములు వేల కొలదిగా కలవు. వేదార్థములను సమర్థించునవి అగు రచనలు చిన్నవి పెద్దవి చాలా సామాన్యమైనవి ఎన్నియో కలవు. ఓ గిరిపుత్రి, వేదములు వేదాంతములు వాటి తాత్పర్యము వాటి అనుసరణచే నిశ్చయ రూపముగా తెలుసుకొనుటకు, తెలుసుకున్న దానిని హృదయంలో నిలుపుకొనుటకు సమర్థుడు ఎవడున్నాడు? ఈ వేదాల అర్థమును తెలుసుకోకున్నను అవి ఎందులకు అని ప్రశ్నింతువా? అమ్మా ఓ గిరిరాజపుత్రి అని చెప్పడంలో అనేక రకాల ఉపాధులతో నామరూపాలతో నిండిన ఈ ప్రపంచంలో నీవు వేరు నేను వేరు, ఇది నాది అది నీది, కుల మత ధనిక పేద, నీవు గొప్ప నేను చిన్న అనే భేదభావాలతో భిన్న భిన్న ఆలోచనలతో
భిన్న భిన్న సంస్కారాలతో నీవు వేరు నేను వేరు అనే అనేకత్వంతో త్రిగుణాలతో కప్పబడిన మాయకు మోహాలకు లోనై అజ్ఞానమనే చీకటిలో జీవిస్తున్నారు. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది న్యాయము, ఏది అన్యాయము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అనే యుక్తాయుక్త విచక్షణ లేకుండా శాస్త్ర విరుద్ధమైన కర్మలు చేస్తూ విచ్చలవిడిగా జీవించే వారికి శాస్త్రబద్ధంగా నియమాలు, నిబంధనలు, ధర్మాలు పెట్టి మానవుడు ఏ విధంగా మంచి చెడు విచక్షణ చేసి వివేకంతో ఎలా జీవించాలో వేదాల ద్వారా తెలియచెప్పారు. పూర్వజన్మ సుకృతం వలన భగవంతుని విషయంలో ఆసక్తి కలిగి గురువును ఆశ్రయించి ఉపదేశమును పొంది వేద శాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేస్తూ సంపూర్ణమైన భక్తితో సర్వత్రా వ్యాపించినది ఆ మహాశక్తి తత్వమేనని, ఇతరమైన వస్తువులు అణుమాత్రమైనా లేదని ఇటువంటి నిశ్చయ జ్ఞానమును పొందుటకు సమర్థుడగుచున్నాడు. అస్త్యక్షరగ్రహ విధిర్జనుషాం సహస్రైః ఆపాతతో భవతు వాపి తతోర్థబోధః దుర్వాదికల్పిత వికల్పతరంగ సాంద్రాన్ దుష్పూర్వపక్ష జలధీన్ కథముత్తరేయుః. వేల కొలది జన్మంబులతో ఈ వేదములను సమర్థించు వాంగ్మయములను శబ్దపాఠమాత్ర గ్రహణము జరిగినా జరుగునుగాక. తదనంతరము వాని యందలి అర్థము తెలుసుకొనుటకు పూర్తిగా గాని పై అల్పముగా గాని తెలుసుకొనినచో జరుగునుగాక. అట్లయినను ఇట్టి వారిని జయించు తలంపుతో వచ్చిన వితండవాదులచే కల్పింపబడు వికల్పములనడి అలలలో దట్టములగు చెడు పూర్వపక్షములను సముద్రములను వీరు ఎట్లు దాటగలరు? వేదములు, ఉపనిషత్తులు వీటితో పాండిత్యము గడించిన వారు ఒకరితో ఒకరు వితండవాదములు చేసుకుంటూ నాది గొప్ప అనే స్వపక్షమును వాదించుకున్నా ప్రయోజనం లేదు. వీటిలో పూర్వపక్షములు ఉత్తరపక్షము భేదములతో వాదించుచు కాలమంతయు వ్యర్థపరచుచుండగా వారు అసలు ప్రయోజనమును ఎప్పుడు పొందగలరు? అంటే శాస్త్రం ఏమి చెబుతున్నదో నిర్దుష్టంగా తెలుసుకోవడానికి శబ్ద పాఠమాత్ర గ్రహణము మొదలైన వ్యాకరణ సూత్రాలు తెలుసుకోవలసిందే. గురువు బోధించిన వేదశాస్త్రాలు పూర్తిగా తెలుసుకొని హృదయంలో నిలుపుకోవడానికి దాని ప్రయోజనం ఎంతో ఉంది. కానీ ఆ జన్మాంతము ఆ మార్గాన్ని అన్వేషిస్తూ కాలాన్ని వ్యర్థం చేస్తూ ఏది మనిషిని ఆ అసంపూర్ణత నుండి ఉద్ధరిస్తుందో ఆ ఉత్కృష్టమైన జ్ఞానాన్ని పొందనంత వరకు అసలు ప్రయోజనాన్ని పొందలేరు. పరిమితమైన వాటి మీద యోచనను నిలిపివేయడం వ్యర్థం.